వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి వంగవీటి రంగా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని కాపుల వీధి వద్ద ఉన్న వంగవీటి మోహనరంగ విగ్రహానికి ఆయన 36వ వర్ధంతిని పురస్కరించుకొని నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మరియు రంగ యూత్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతిగా అందరి మనసులో వంగవీటి మోహన్ రంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, రంగాభిమానులు పాల్గొన్నారు. పెద్దలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన జోహార్ వంగవీటి మోహన్ రంగా, వర్ధిల్లాలి వంగవీటి ఆశయాలు, వర్ధిల్లాలి వంగవీటి ఆశయాలు, వర్ధిల్లాలి వంగవీటి ఆశయాలు. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. వర్ధిల్లాలి వంగవీటి ఆశయాలు, వర్ధిల్లాలి వంగవీటి ఆశయాలు, వర్ధిల్లాలి వంగవీటి ఆశయాలు. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. ఎలా తిరగడం జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. వర్ధిల్లాలి వంగవీటి ఆశయాలు, వర్ధిల్లాలి వంగవీటి ఆశయాలు, వర్ధిల్లాలి వంగవీటి ఆశయాలు. అందరికీ నమస్కారం. ఈ రోజున గౌరవనీయులు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఎన్నింటిలో పాల్గొన్నటువంటి మన వంగవీటి మోహన్ రంగా గారు 36వ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కాపుల వీధి, ఆంజనేయ బొమ్మ భాస్కరారి వీధి అంటారు, భాస్కరారి వీధిలో ఉన్నటువంటి ఈ యొక్క వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి నివాళులర్పించడానికి మనం అందరం కూడా ఇక్కడ సమాయత్తం అయ్యారు. ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్నటువంటి నిడదవోలు ప్రథమ పౌరులు భూపతి ఆదిబాబు గారికి, మున్సిపల్ చైర్మన్ ఆయనకి, మిగిలిన మహారథులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆయనకి ఘనమైన నివాళులర్పించినందుకు వారికి కృతజ్ఞతాపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈనాటి కాపుల వీధిలో ఉన్న రంగా విగ్రహం దగ్గరికి విచ్చేసిన రంగా వర్ధంతి సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన రంగా అభిమానులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఎంత సోషల్ మీడియా ఉన్నప్పుడు మనం ఏదైనా విషయం తెలియాలంటే 5 నిమిషాల్లో తెలుసుకుంటున్నాం. కానీ వంగవీటి మోహన్ రంగా చనిపోయినప్పుడు ఎటువంటి సోషల్ మీడియా లేకుండా ఉప్పెనగా ఎంతమంది జనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో అక్కడ కేసులు పెట్టించుకున్న వాళ్ళు మన వీధిలో కూడా ఉన్నారు. మోహన్ రంగా గారి హత్య సందర్భంలో మరి కాపుల వీధి అంటే మోహన్ రంగా అంటే నిడదవోలులో మంచి ప్రాచుర్యం సెంటర్ ఇది. మరి రంగా గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలు పేద బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి కులం మతం లేకుండా ప్రతి ఒక్కరికి ఆ రోజు జైల్లో ఉండి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత మన రంగా గారిది. అటువంటి గొప్ప నాయకుడిని ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశ చరిత్రలోనే ఎక్కడ చూడం మనం. అటువంటి గట్స్, దమ్ము, ధైర్యం ఉండి ప్రజల కోసం నిత్యం రాత్రనక పగలనక పోరాడి ఒక కుట్రలకి బలైపోయిన రంగా గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా ఉంటది. కానీ అటువంటి నాయకుడిని స్మరించుకోవటం ఈ రోజు ఈ సందర్భంగా మేము కూడా ఇందులో పాల్గొనటం ఆనందంగా తెలియజేసి అందరికీ అభినందన తెలియజేస్తాం. ఈరోజు సందర్భంగా ఇచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వారికి నా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వంగవీటి మోహన్ రంగా టైగర్ విజయవాడ, ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. అలాగే ఈరోజు ఆయన 36వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా కులాలకు అత్యధికంగా అందరూ కూడా ఇచ్చేశారు. వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన పేద ప్రజల బడుగు వర్గాల ఆశాజ్యోతి,
ఆయన ఎప్పుడు కూడా పేదల వెన్నంటే ఉండి పెద్దోని కొట్టు చిన్నోని పెట్టు అనే నినాదంతో ఆయన పేద ప్రజల నుండి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ వాళ్ళ యొక్క సమస్యలు తీర్చే వ్యక్తి రంగా గారు. అటువంటి వ్యక్తి ఆసియాలోని అడుగుజాడల్లో కూడా మనం అందరూ నడవాలని చెప్పేసి రాబోయే తరాలు కూడా ఆయన స్ఫూర్తిగా యూత్ అందరికీ కూడా ఆయన ఒక రోల్ మోడల్. ఆయన్ని మనందరం కూడా మన యొక్క ఆయన చెప్పినట్టు విధానంలో మనందరం కూడా నడవాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్. వెల్కమ్ అండి మధ్య చిన్న